ఆర్థికంగా ఒక మంచి స్థాయికి రావడానికి ప్రధాన కారకుడు విజయసాయిరెడ్డి. అది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఆయన నడిపిన బాటలో జగన్మోహన్ రెడ్డి గారు నడిచారు. అన్నిట్లలో కూడా ఆయన A1 అయితే ఈయన A2గా ముద్రపడికి పార్టీలో కూడా A2 స్థాయిలో ముద్రపడి ముందుకు వెళ్ళారు. ఆయన వైసీపీ పార్టీలో ఉన్నంత కాలం వివిధ పార్టీల నుండి ఆయన కూడా ఎన్నో అవమానాలు భరించారు. అవమానాలు భరించిన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశంతో అవమానాలన్నీ దిగమింగుకొని పార్టీ కోసం పనిచేశారు. పార్లమెంట్లో అయితే 3 ఎంపీలు ఉండేటప్పుడు ఈయన ఒక్కడే లేచి నిలబడి మిగతా వాళ్ళని నిలబెట్టుకొని అన్ని నిలబడిన సందర్భాలు కూడా మనం చూసాం. దాని తర్వాత ఎవరైతే వేరే పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినా వైసీపీని విమర్శించినా ఒంటి కాలు మీద నిలబడి మాట్లాడినటువంటి వ్యక్తి ఆయన. కేసులు కూడా ఎన్నో కేసులు ఆర్థిక నేరాలలో కూడా జగన్మోహన్ రెడ్డి A1 అయితే A2గా విజయసాయి రెడ్డి నిలబడింది మనం అందరూ కూడా చూసాం. దాని తర్వాత అధికారంలోకి వైసీపీ వచ్చిన తర్వాత కొంతవరకు ఆయనకు స్థానం కల్పించారు. దాని తర్వాత వివిధ కారణాల వల్ల నెంబర్ 2 కాన్ నుండి ఆయన ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా పార్టీ కోసం పనిచేశాడు. అంటే ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా ఎంతో మందిని ఇందాక మన పవన్ కళ్యాణ్ గారు నాకు 20 సంవత్సరాల నుండి మిత్రుడు, నేను పవన్ కళ్యాణ్ గారిని ఏమీ అనలేదు, ఇంకా కూడా అనను అని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎన్నికలకు ముందు ఎన్ని మాట్లాడాడు అనేది ప్రజలకు అందరికీ తెలుసు. చంద్రబాబు గారి తనయుణ్ణి మా యువ నాయకుడు లోకేష్ బాబు గారిని అంటే చంద్రబాబు గారి ఫ్యామిలీని కూడా అంటే ఇంత బంధుత్వం ఉందని చెప్పుకుంటూనే ఫ్యామిలీని కూడా విమర్శించినటువంటి సందర్భం చాలా సందర్భాలు ఉన్నాయి. నాకైతే ఒక్కొక్క సందర్భంలో విజయసాయి రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలకి రక్తం మరిగిపోయేది. ఆ విధంగా మాట్లాడినటువంటి మాటలు ఆయన అంటే ఇవన్నీ ఎవరి కోసం మాట్లాడారు సార్? జగన్మోహన్ రెడ్డి కోసమే కదా. అవును, జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసమే కదా 100%. అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి ఉన్నతి కోసం అహర్నిశలు ప్రయత్నం చేసి అందరి దగ్గర మాటలనిపించుకొని తిరిగి అంతే స్థాయిలో వేరే పార్టీ వాళ్ళని విమర్శించి బంధువులు అయినా పక్కన పెట్టి 20 సంవత్సరాల స్నేహం ఉన్నా పక్కన పెట్టి ఇష్టానుసారం నోటికి పని పెట్టినటువంటి విజయసాయి రెడ్డి గారు ఆయన అవసరం తీరి ఆయన్ని తీసి పక్కన వీళ్ళు పడేసేస్తే ఆయన విధి లేని పరిస్థితుల్లో రాజకీయాల నుండి విరమించుకున్నాడు. విరమించుకున్న తర్వాత ఆయన చేసిన కృషి, ఆయన చేసినటువంటి పని మీ పార్టీకి ఎలా మర్చిపోతాం సార్? ఎట్లా మర్చిపోతారు? అంటే ఆయన కాదు అనుకుంటే అలాంటి వ్యక్తిని మీరు ఏ విధంగా అయినా విమర్శించవచ్చు అన్నమాట. ఈ రోజుకి సాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట మాట్లాడలేదు. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట కూడా ఇంతవరకు మాట్లాడలేదు. కానీ కింద ఉన్నటువంటి వైసీపీ నాయకులు అదే విజయసాయి రెడ్డిని ఆకాశానికి ఎత్తి ఆకాశానికి పొగిడినటువంటి అదే నోరు ఈరోజు విజయసాయి రెడ్డి గారిని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఇందాక మా సోదరులు శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతారు? ఆయన్ను ఎరేసినారు, శాపన పట్టినారు. శర్మిలాను ఏ విధంగా వాడుకున్నారు, సునీతాను ఏ విధంగా వాడుకున్నారు, అదే విధంగా విజయసాయి రెడ్డిని ఎరేశారు అని. శర్మిలాను మేము ఎవరు వాడుకున్నారు సార్? మేమేమన్నా శర్మిలాని అమ్మ రామ్మ మీ అన్న మీద పోరాటం చేయమ్మా అని మేము చెప్పామా? ఆమె రియలైజ్ అయింది తండ్రి సంపాదించినటువంటి ఆస్తిని చెల్లెలకు ఇవ్వకుండా చెల్లెల్ని పక్కకు దోసేస్తే ఆమె బాధపడి నా